రత్నాకరుడి ఆలోచన. 4 వారాలు గడిచాయి. రంగడు క్రమం తప్పక డబ్బు తెచ్చి ఇవ్వడం, మళ్ళీ ఆ డబ్బు రెట్టింపు చేస్తానని తీసుకుపోవడం జరిగింది. 5వ వారం రంగడి జాడలేదు. ఎవరిని అడిగినా వాడినెలా నమ్మావు, పట్నంలోకి ఎవరు వచ్చినా వాడి మోసానికి గురి కావాల్సిందే. పోయిన డబ్బు పోయింది, ఇంకది తిరిగి రాదు. ఈ మధ్య మనుషుల్లో కష్టపడకుండా బతకాలనే తత్వం పెరిగిపోతుంది అన్నారు విషయం తెలుసుకున్న స్థానికులు. డబ్బులు పోయాయే అని బాధపడుతున్న మధుకరిణితో ఎప్పుడూ ఎక్కడా కష్టం లేకుండా డబ్బు రాదు. ఇవాళ లోకంలో ఉన్న ధనం అంతా ముందు తరాల వారి కష్ట ఫలితమే. మనం అది మర్చిపోకూడదు. నా దగ్గరున్న డబ్బులో నీకు కొంత ఇస్తాను, నీకు పని దొరికాక ఇవ్వు అన్నాడు రత్నాకరుడు. అలా అనటమే కాక తన యజమాని దగ్గరే పని చూపెట్టాడు. ఇద్దరూ కష్టించి పనిచేస్తూ కాలక్రమేణా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలను సంపాదించుకొని స్థిరపడ్డారు. విన్నారు కదా ఫ్రెండ్స్, చక్కటి కథ. కష్టే ఫలి, కష్టపడకుండా ఏదీ రాదు అని ఈ కథ యొక్క సారాంశం. చాలా బాగుంది కదూ. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.